నమస్తే అండి. మనం చూస్తున్నది సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం చాలామందికి తెలుసు. ఈ వేసవి కాలంలో మన శరీరానికి వేడిని తగ్గించే దానికోసంగా మనం ఎక్కువగా పాయసం ఇలాంటివి చేసుకొని తింటుంటాం. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది. అందుకోసంగా మనం ఈరోజు ఈ సగ్గుబియ్యాన్ని తీసుకొని మిక్చర్ చేసుకునే దానికి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొచ్చాము. అంతేకాకుండా పల్లీలు ఒక కప్పు తెచ్చుకున్నాం. ఇవి రెండు మంచి శక్తివంతమైనవి. వీటితో మిక్చర్ చేసుకుంటే చాలా శక్తి ఉంటుంది కాబట్టి వీటిని తీసుకొచ్చాం. వాటికి కొద్దిగా వచ్చి అటుకులు, కొద్దిగా వచ్చి తినే శనగపప్పు, వీటన్నిటిని తీసుకున్నాం. ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం రుచికరంగా మిక్చర్ చేసుకోవడానికి వీలవుద్ది. ఇప్పుడు మనం మిక్చర్ చేసుకోవాలంటే ఒక బాండల్లో నూనె వేడి చేసి పెట్టుకోవాలి. ముందుగా నూనె కాగింది, అందులో వచ్చేసి సగ్గుబియ్యం వేసుకొని త్వరగా వేయించుకోవాలి. చూడండి, నూనె కాగింది కాబట్టి ఆ సగ్గుబియ్యం చూడండి బాగా బురుగులు వచ్చేసినాయి. ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యము నూనెలో కాగితే ఏ విధంగా పొంగుతున్నాయి చూడండి. ఈ విధంగా చూడండి చాలా వైట్గా వచ్చేస్తున్నాయి. చూడండి, మాడిపోకుండా ఆ గరిటతో ఆ విధంగా అనుకోవాలి బాగా. ఈ సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, చాలా వైట్గా బరువులాగా వచ్చినాయి చూడండి. అదే బాండిల్లో మనం తీసి పెట్టుకున్న పల్లీలను కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఆ విధంగా దోరగా వేయించుకోవాలి పల్లీలని. చూడండి, పల్లీలను ఈ విధంగా వేయించుకుంటే ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, పల్లీలు బాగా వేగినాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండిల్లో మనం తీసి పెట్టుకున్న అటుకులు, అరకప్పు అటుకులు అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి రుచికరం కోసంగా వేస్తున్నాం. మామూలుగా ఈ సగ్గుబియ్యంలో అటుకులు వేస్తే చాలా రుచికరంగా ఉంటాయి. అందుకోసంగా కొద్దిగా అటుకులను వేయించుకుంటున్నాం. అటుకులు బాగా ఏగినాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఏగిన అటుకుల్ని సగ్గుబియ్యంలో వేసుకోవాలి. అదే బాండిల్లో మనం తీసి పెట్టుకున్నాం హాఫ్ కప్పు సాయిపప్పుని, అది కూడా దోరగా వేయించుకోవాలి. వాటిని చూడండి, సాయిపప్పు దోరగా ఏగినాయి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని, కరివేపాకు ముక్కల్ని నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, వెల్లుల్లి కరివేపాకును వేయించుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసి పెట్టుకొని మనం వేయించుకున్నాం ఆ సగ్గుబియ్యము, అటుకులు, తినే శనగపప్పు ఇలాంటివన్నీ వేయించుకున్నట్టన్నీ అందులో వేసుకోవాలి. మనం దోరగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా అందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను, కరివేపాకును కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి, ఒక స్పూను కారం. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు ఈ సగ్గుబియ్యం, పల్లీలు వీటన్నిటి కలిసేటట్టుగా మిక్చర్గా కలుపుకోవాలి. చాలా రుచికరంగా ఉంటాయి, మంచి శక్తినిచ్చేటి ఇందులోటి. ఈ సగ్గుబియ్యం అయితే మన శరీరం నుండి వేడిని బాగా తగ్గిస్తుంది. అందువల్ల స్నాక్స్గా చేసుకొని తినగలిగితే పిల్లలకు పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు అనమాట. ఈ అల్పాహారంగా తినొచ్చు. చాలా శక్తినిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యంతో ఈ విధంగా చేసుకోవచ్చు. మిక్చర్గా చేసుకోగలిగితే చిన్నపిల్లలకు స్నాక్స్గా రకరకాలుగా చేసి పెట్టి పంపించవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అందులో ఎక్కువ ఎనర్జీని కూడా ఇస్తుంది అనమాట. ఈ సగ్గుబియ్యం మంచి శక్తినిచ్చేటి కాబట్టి, వేడిని తగ్గిస్తుంది కాబట్టి ఇవి ఈ విధంగా చేసుకొని అప్పుడప్పుడు తినగలిగితే ఎముకలకు కూడా మంచి శక్తినిస్తాయి. సగ్గుబియ్యంలో మంచి పోషక విలువలు ఉన్నాయి. అందువల్ల తక్షణ శక్తినిస్తాయి కాబట్టి ఈజీగా చేసుకోండి. ఇలాంటివన్నీ మంచి మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, సగ్గుబియ్యంతో మిర్చి రెడీ అయిపోయింది. చూస్తేనే కరకరలాడుతుంది, తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యకరమైనటువంటిది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.